దూకే ధైర్యమ జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత 3 సంవత్సరాల కల ఈ రోజు అయితే తీరిందనమాట. ఈ రోజు అయితే సినిమా చూడడం జరిగింది. నిజంగా భయ మాస్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. ఆ కళ అంతా కూడా ఒక్క 3 గంటల్లో తీర్చేసిండు మన ఎన్టీఆర్ అన్న. సినిమా గురించి నేను చెప్పాలంటే సినిమా నాకైతే పిచ్చిగా నచ్చేసింది అబ్బా. ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా ఉండదు. అబ్బా జయ్యం లేసిద్ది అనమాట. ఎక్కడున్నా మొదలుపెట్టి ఎక్కడికో లేపుతాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మనందరి హిమ్మత్ అయితే మ్యాక్సిమం పోగొట్టేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా స్లో అయింది ఏంట్రా అనేటటువంటి ఫీలింగ్ కలుగుతున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్లు అయితే మైండ్ లో ఇంకా జరుగుతూ ఉన్నాయి అనమాట. క్లైమాక్స్ వచ్చేసరికి నిజంగా బాహుబలి రేంజ్ లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ప్లాన్ చేసిండు. ఈ రేంజ్ లో కంబ్యాక్ కొరటాల శివ దగ్గర నుండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సినిమా స్టార్టింగ్ అంతా కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో అయితే స్టార్ట్ అవుతుంది. చూసుకున్నట్లయితే ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది. టెర్రరిస్టులు ఉండకూడదు అంటే ఒక పెద్ద టెర్రరిస్ట్ ఉన్నాడు. వాడు వెళ్ళి ఎర్ర సముద్రంలో దాక్కుంటాడు. వాడిని తీసుకొస్తేనే ఈ ఈవెంట్ మనం సక్సెస్ చేయగలమంటారు. ఆ తర్వాత పోలీసులు బయలుదేరుతున్నప్పుడు ప్రకాష్ రాజును కలవటం, దేవర కథ ఏంటి అనేటటువంటిది తెలుసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ అంతా కూడా కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటుంది. ఆ ఊర్లో ఏంటి అనేటటువంటిది వాటిని చూపించేటప్పుడు చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే దేవర తన యొక్క విజృంభణ మొదలుపెట్టిండో, ఎప్పుడైతే తన నరుకుడు మొదలుపెట్టిండో, ఎప్పుడైతే తన ఓచకోత మొదలుపెట్టిండో, ఆ తర్వాత మనకి ఎక్కడా కూడా బోర్ అనిపిద్దు. ఏ సినిమాలో అయినా ఫైట్లు చూస్తుంటే ఇంకెంతసేపు ఉంటారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. కానీ ఈ సినిమాలో ఫైట్లు చూస్తుంటే అప్పుడే అయిపోయినాయంద్రా, ఇంకోసేపు పెట్టుండొచ్చుగా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. ఎమోషన్ సీన్స్ అప్పుడైతే మనల్ని మ్యాక్సిమం కనెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అండ్ ఫస్ట్ హాఫ్ లో మొత్తం మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ అనేటటువంటి టైటిల్ పడే దగ్గర నుండి ఇంటర్వెల్ అనేటటువంటి పడిన దాకా మన అనిరుద్ అయితే ప్రాణం పెట్టేశాడు అనమాట. ప్రాణం కాదు ఇంకేదో పెట్టి వాయించేశాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కొడుతున్నప్పుడు ఆ మ్యూజిక్ తగ్గట్టు ఆ ఫైట్స్, ఆ ఎలివేషన్ లో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే మామూలుగా అనిపించింది అనమాట. ఇక అదొక రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది. లో నుండి గూస్బంప్స్ అని కూడా చెప్పలేను, ఉప్పొంగినో అనేటటువంటి ఫీలింగ్ అయితే 100% కలిగిందబ్బా. ఇంటర్వెల్ లాగా ఈ ఫీస్ట్ అయితే ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అంతా కూడా దేవర యొక్క కథ అనమాట. దేవర కథ అయిపోగానే చిన్న ఎన్టీఆర్ కథ అయితే స్టార్ట్ అయితే వర కథ అనమాట. వర చూసుకున్నట్లయితే పిరికివాడుగానే చూపిస్తూనే తన వెనక ఏదో ఒక పెద్ద ప్లాన్ చేసినరా కొరటాలని చెప్పి నేనైతే అనుకున్నా. ఊహించినటువంటి ట్విస్ట్ ఏదో ఉంటుంది. లాస్ట్ లో దేవర ఎంట్రీ గట్టిగా ప్లాన్ చేసిందంటే లాస్ట్ ట్విస్ట్ కి అయితే మీకైతే మత్తి పోగొడతారు అనమాట. ఈ సినిమాలో ఇంకా మెయిన్ మాట్లాడుకోవాలంటే పెద్ద ఎన్టీఆర్కు ఉన్నటువంటి వాయిస్ వ్యత్యాసం, దేవరాకు ఉన్నటువంటి వాయిస్ వ్యత్యాసం, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఒక లెవెల్లో చూపించిండు. మరి వరా చూసుకున్నట్లయితే తను చిన్నోడు అనమాట. తన వాయిస్కు ఉన్నటువంటి వ్యత్యాసం, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్ప్రెషన్స్తో కూడా కట్టి పడేసిండు అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ అయితే ఎన్టీఆర్ అన్నకైతే 100కి 100 కాదు 200 మార్కులు వేయచ్చప్ప. ఎలా అయితే స్టార్ట్ అయితే అలా ఎండైతే అక్కడక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక గుడ్డమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తారు అనమాట. అక్కడైతే నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కళ్ళమట నీళ్ళు తిరుగుతాయి అనమాట. ఎన్ని రోజులు అవుతుందిరా మా అన్నని ఈ విధంగా చూసి అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది. ఇదంతా కూడా ఇంటర్వెల్ ముందుకు జరిగేది అనమాట. అండ్ ఆయుధ పూజ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఏమన్నా ఉందా? వీళ్ళు ముందు ఎలివేషన్ ఇస్తున్నారనమాట. ఎన్టీఆర్ అన్న ఉండొచ్చు, అనిరుద్ ఉండొచ్చు, కొరటాల ఉండొచ్చు. ఆయుధ పూజ ఏదైతే ఉందో అది ఇంకా లెవెల్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూలో తెలియజేస్తూనే ఉన్నారు. నిన్న చూసుకున్నట్లే ఆయుధ పూజ సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. రిలీజ్ అయిన తర్వాత ఏంది వీళ్ళు చెప్పినంత లేదే అని చెప్పి నేనైతే అనుకున్నాను. వాళ్ళు చెప్పింది ఆయుధ పూజ సాంగ్ గురించి కాదు, ఆయుధ పూజ ఫైట్ గురించి. ఒక ఫైట్ ఉంటుంది భయ్య, రాత్రి 10 గంటలకి స్టార్ట్ అయింది అనుకోండి, తెల్లారి 6 దాకా కొట్టుకుంటూనే ఉంటారు. సో వాళ్ళిద్దరూ అంత వీరులు అనమాట. అంత వీరులు కథ చూడటానికి సాక్షాత్తు ఆ దేవుడు సైతం కాలాన్ని ఆపేయలేకపోయిండే అనేటటువంటి డైలాగ్ అనమాట. ఆ టైంలో ఒక డైలాగ్ వస్తుంది, దేవరా అడిగినాడంటే చెప్పినాడని, మరి చెబితే ఏంది అనేటటువంటిది అనమాట. ఇదంతా కూడా మాస్ ఫెస్ట్ అనమాట. దేవర వన్ సైడ్ వారు. ఇప్పుడు దేవరాను కొట్టేటటువంటి ధీరుడు లేడు, వీరుడు లేడు. ఆ సముద్రంలోకి అడుగు పెట్టేటటువంటి మగాడే లేడు. ఎందుకు లేడు అని అంటే దేవర అనేటటువంటి వాడు అంత పవర్ఫుల్, అంత మ్యాను. మరి అలాంటి వాడిని కొట్టినోడు ఎవడు అనేటటువంటి మళ్ళీ ఏమంటే మనకైతే క్లైమాక్స్ రివీల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి జాహ్నవి ఎంట్రీ ఉంటుంది అనమాట. అండ్ ఆ చుట్టుమల్లే సాంగ్ అప్పుడు థియేటర్లో అంతా కూడా అనేటటువంటిది చేశారు. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. మొత్తం కూడా సంభాషణ ఉండొచ్చు, వరాన్ని ఇష్టపడటం ఉండొచ్చు. మళ్ళీ కోసేపు నాకు దేవరా అంటే ఇష్టం ఉంటుంది, కోసేపు వరా అంటే ఇష్టం ఉంటుంది. వరా నన్ను ఒప్పుకోకపోతే నేను దేవరాన్ని పెళ్లి చేసుకుంటా ఉంటుంది. అక్కడైతే కొద్దిగా వరస్ట్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరాలు ఎవరు కదా ఈ అమ్మాయి, దేవరా ఏమైతే మామైతే అనమాట. మామని విధంగా ఎందుకు చూపించావు అనేటటువంటిది అర్థం కాల. ఇంకొకటి ఏంటంటే దేవరా కొడుకు మరియు సైఫ్ అలీ ఖాన్ కొడుకు అయితే కొట్టుకుంటారనమాట. అక్కడ చూసుకున్నట్టయితే దేవరా కొడుకుని సైఫ్ అలీ ఖాన్ కొడుకు కుక్కను కొడతాడు. మరి అంత వీక్గా చూపించారు ఈ పాయింట్లో. మళ్ళా వచ్చేసరికి వాళ్ళు ఎట్టలేపారు. మరి అలాంటి అంత వీరుడుగా ఎలా చూపించారు అనేటటువంటిది అర్థం కాదనమాట. సో తనకి ఏది చేత కాదు అనేటటువంటిది చూపిస్తేనే వాళ్ళ లాస్ట్లో తనకి ఏదో చేత అయితే అనేటటువంటిది చెప్పారంట. ఇక్కడైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. అంటే ఇది లాజికల్గా లేదనమాట, కొద్దిగా ఇన్లాజికల్గా ఉంది. ఇంకొన్ని సీన్లు చూసుకున్నట్లయితే అస్థిపంజరాలు సముద్రం ఉంటాయి చూసారు,
చెప్పారు. దానికైతే ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అండ్ క్లైమాక్స్లో మీకు బాహుబలి గుర్తుందా? శత్రువు దగ్గర రాలేదన్నాం, ఆయుధం తను ముట్టుకోవడానికే భయపడుతున్నాం, అంత పెద్ద మహావీరుడు ఎలా చచ్చి పెడతాత అంటే పల్లెం పూటి కన్నా కత్తి వేటికన్నా దారుణమైంది వెన్నుపోటు మహేంద్ర. ఎవరు తాత అన్నప్పుడు ఆ నీచును నేనే అని అన్నప్పుడు మీ ఫీజులు అయితే ఎగిరిపోయినాయి కదా. మీకు మ్యాక్సిమం బాహుబలిలో ఈ ట్విస్ట్ అయితే గుర్తు రాకపోతే నిజంగా దేవరాలో ఉన్నటువంటి ఈ ట్విస్ట్ అప్పుడైతే మీకు నిజంగా ఫీజులు అయితే ఎగిరిపోతాయి. అంటే బాహుబలి రేంజ్లో ప్లాన్ చేసినలే కానీ కొద్దిగా రోల్స్ రివర్స్ అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే కట్టప్ప చంపేసింది అనమాట. కానీ అదే మీరు బాహుబలి మ్యాచ్ చూసుకున్నట్లయితే మరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలిని వద్దు రివీల్ అయిపోద్ది. ఎందుకన్నా ఎక్కువ చెప్పుకుంటే ఇది ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ ప్లస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనమాట. ట్రైలర్లో చూస్తున్నప్పుడు కొద్దిగా గీత కనపడ్డట్టు, కొద్దిగా ట్వీట్గా అయినట్టు నాకైతే అనిపించింది. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ విధమైనటువంటి ఫీలింగ్ ఎక్కడ కూడా కలగదనమాట. ఆ విఎఫ్ఎక్స్ ఇబ్బంది మనకి ఎక్కడ అనిపిద్దో ఆ సముద్రాన్ని అయి ఉండొచ్చు, ఆ వాటర్ అయి ఉండొచ్చు, చాలా క్లియర్ కట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చాలా మంది సొరచాప సీక్వెన్స్ కోసం ఎదురు చూస్తారనమాట. దానికోసమే థియేటర్ కూడా వెళ్తున్నారు. అది జస్ట్ 1 minute అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే దాన్ని కొట్టడం ఉండదో ఏముండదో, అసలు దాన్ని ఎందుకు వాడిండు అనేటటువంటిది క్లారిటీ కూడా లేదు. ఏదో స్వర హైప్ కోసం పెట్టారా, ట్రైలర్లో దాన్ని జస్ట్ ఇంక్లూడింగ్ చేశారా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది త్రిబుల్ క్యారెక్టర్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ సీన్ కూడా జస్ట్ చాలా ఇలా వెళ్ళిపోద్ది అనమాట. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దేవర వస్తారండి, కానీ అక్కడ వచ్చినటువంటి దానికైతే కొద్దిగా నేను డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు దేవర ఎంట్రీ కోసం అయితే ఫస్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఓపిక చూసిన అనమాట. ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే అమాయకుల్లో నడుస్తుండ్రు, జాహ్నవి చూసుకున్నట్లయితే ఎక్స్పోజింగ్ దాకా ఏమీ చేయట్లేదు, నాకు కోసేపు ఏమో దేవరా ఇష్టం ఉంటుంది, కోసేపు ఏమో వరా ఇష్టం ఉంటుంది, రోత చేస్తుంది, ఎందుకు చూడాలా అనేటటువంటి మన ఆలోచన మనకు వస్తున్నప్పుడు ఏమో ఇంకా బాగుంటుందేమో, దేవరా ఎంట్రీ అప్పుడు ఇంకా బాగుంటుందేమో అని చెప్పి నేనైతే క్లైమాక్స్ దాకా ఎదురు చూసినా. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి దేవరా ఎంట్రీ ఇవ్వకుండా ఇంకోటి ఏదో ప్లాన్ చేశారనమాట. దీనివల్ల కొద్దిగా ఇదేంది అని చెప్పుకోవచ్చు. జాహ్నవి అయితే ఎక్స్పోజింగ్ కోసమే ఉంది అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది. అబ్బా చుట్టూ అంటే తను స్టార్టింగ్ కానుంటే తను క్యారెక్టర్ అయిపోయిన దాకా కూడా మొత్తం ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉంటుంది తప్ప అంతకు మించి అయితే ఏం లేదు. జస్ట్ అయిపో సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ అంతా నడిపించారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మాస్ ట్విస్ట్ అనమాట. దేవరా ఏంది, తన క్యారెక్టర్ ఏంది, తను ఎందుకు భయం అనేటటువంటిది సైఫ్ అలీ ఖాన్ కైనా సైఫ్ అలీ ఖాన్ టీం కైనా పుట్టించడు అనేటటువంటిది అంతా కూడా ఫస్ట్ హాఫ్. తన యొక్క క్యారెక్టర్ని మనకు పరిచయం చేయడం, ఇప్పుడు ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆ దేవరా గురించి తెలుసుకోవాలని చెప్పి మనకు బాగా ఉంటుంది కదా. సో మన పార్ట్ కోసం ఎదురు చూడటం కోసం మొత్తం ఈ సెకండ్ హాఫ్ తీసినటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. సెకండ్ హాఫ్ అంతా కూడా అయితే నన్ను అడిగితే చూడపోయినా అక్కర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్ కోసం అయితే నిజంగా నేను పెట్టినటువంటి ఆ 600 రూపాయలకే వర్త్ జరిగింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. అనిరుద్ధ్ కమర్షియల్ సినిమాకి పనికిరాడు, తను గ్యాంగ్స్టర్ సినిమాకి లైక్ లోకేష్ సినిమాలకి ఇంకా వేరే సినిమాలకి గట్టి మ్యూజిక్ ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నారులే, కానీ అదేం లేదు. తను ఈ సినిమా కూడా మ్యాక్సిమం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆ ఫైట్స్ అప్పుడు కూడా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకేంటంటే దావుది సాంగ్ అనమాట. దీన్ని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వచ్చేస్తున్నారు, అది కూడా లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ లైక్ ఎలా అయిపోద్ది అంటే అప్పుడే అయిపోయింది ఇంద్రా అనేటటువంటి విధంగా అయిపోద్ది. అంటే మనం ఇంకా క్లారిటీగా ఉంటాం అనమాట. ఇంకేముంటుందో అని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ లటక్కన అయిపోద్ది సినిమా. అది కొద్దిగా నా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయితే డిసప్పాయింట్ అయిపోయారు. ఇదేంద్రా ఏమీ లాజిక్ లేకుండా క్లారిటీ కూడా సినిమా ఆఫ్ చేసిండు అని చెప్పి నా ఫ్రెండ్స్ అయితే అన్నారనమాట. దాని క్లారిటీ ఏంది అని అంటే ఏం లేదు, సెకండ్ హాఫ్ చూడండి, లైక్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి అనేటటువంటిది అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు రాదంట పార్ట్ 2, దాదాపు 2026లో వస్తుందంట. అండ్ ఆల్మోస్ట్ సినిమా అయితే హిట్ కొట్టినట్టే. రాజమౌళి మైత్ని అయితే ఎన్టీఆర్ అన్న తీసేసిండు, దాంట్లో అయితే డౌటే లేదనమాట. ఇది బట్టి 100% చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న కంబ్యాక్, కొరటాల శివ కంబ్యాక్, అనిరుద్ధ మాస్ ఫిస్ట్ మ్యాక్సిమం ఫ్యాన్స్ అయితే గుడ్డలు నింపేసుకుంటారు. మనం మామూలు ఆడియన్స్ అయితే ఒకసారి వెళ్ళి డెఫినెట్గా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అది రివ్యూ గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే రివ్యూ ఏ విధంగా అనిపించింది, మరి మీరు సినిమా చూసారు లేదా, సినిమా మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దబ్బా. వెళ్ళండి థియేటర్లోనే ఖచ్చితంగా చూడండి. మీరు ఫస్ట్ హాఫ్ చూసి వచ్చి బ్రో ఈ పాయింట్ బాగాలేదు బ్రో, నువ్వు ఫస్ట్ హాఫ్ ఈ రేంజ్ ఎలివేషన్ ఇచ్చు కదా బాగలేదు అని చెప్పి నన్ను అంటే మట్టికి ఇక నేను ఒప్పుకుంటాను అనమాట. నిజంగా మీ మాట కరెక్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో బ్యాడ్ రివ్యూస్ నమ్మొద్దు అనమాట. కొంతమంది కావాలని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, వాళ్ళ మాటలేమి నమ్మమాకంటే. ఇంకొన్ని చోట్ల అయితే 2.5 1.5 రేటింగ్ అయితే నడుస్తుంది, అది ముమ్మాటికి తప్పనమాట. అదేం లేదు, సినిమా అంతా కూడా మాస్ ట్విస్ట్ అనమాట. మ్యాక్సిమం మాస్ ఆడియన్స్ పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్లో గట్టి ట్విస్ట్ పెట్టిందనమాట. ఇంటర్వెల్లో ట్విస్ట్ కాదులే కానీ అలా నడిపించేటటువంటి ప్రయత్నం చేసిన నిజంగా ఇంటర్వెల్ బీజం అయితే ఇంకా నా దిమాగ్లో తిరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏమంటే సెకండ్ షో ఫ్యామిలీకి అయితే నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కార్.